తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక ఆధారం లభించింది. వెలుగులోకి ఒక సంచలన వీడియో బయటకు వచ్చింది. వీడియోలో డబ్బులు లెక్కేస్తున్నాడు నిందితుడు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వెంకటేష్ నాయుడు కట్టలు కట్టలుగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. 100, 500, 2000 రూపాయల నోట్ల కట్టలను అతను లెక్కిస్తున్నటువంటి వీడియోను సేకరించారు సిట్ అధికారులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితుడు. సిట్కు ఈ వీడియో చాలా కీలకంగా మారిందని చెప్పాలి. సిట్ చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొస్తోంది. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ పెద్దల ప్రమేయానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఆధారం సిట్ సేకరించింది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడైన సిహెచ్ వెంకటేష్ నాయుడు, ప్రస్తుతం ఈ కేసులో A34గా ఉన్న వ్యక్తి, ఒక డెన్లో కోట్ల రూపాయల నోట్ల కట్టల్ని లెక్కిస్తున్నటువంటి వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోతో మద్యం కుంభకోణం అనేది అసలు ఏ స్థాయిలో జరిగిందనేది అర్థమవుతుంది. వైసీపీ నాయకులు ఇప్పటి వరకు చెప్తా ఉన్నారు, అసలు మద్యం కుంభకోణమే జరగలేదు, మద్యం సొమ్మును మేము టచ్ చేయలేదంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు వీళ్ళందరూ కూడా గప్పాలు కొడుతూ వచ్చారు. అందరూ కూడా అబద్ధాలు చెప్తూ వచ్చారు. కానీ ఆధారాలతో సహా బయటపెట్టింది సిట్టు. వాళ్ళు మద్యం కుంభకోణం చేసినప్పుడు మద్యం కంపెనీల నుంచి, డిస్టిలరీల నుంచి, సరఫరా కంపెనీల నుంచి ఏ స్థాయిలో కమిషన్లు వసూలు చేశారు, ఆ వసూలు చేసిన డబ్బులను ఎక్కడ డెన్లో పెట్టారు, ఆ డెన్లో పెట్టిన డబ్బులను లెక్క పెట్టి మరి అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఏ విధంగా చేర్చివేశారో చాలా స్పష్టంగా ఆ వీడియో కూడా బయటపడింది. ఒక్కసారి ఆ వీడియో, పూర్తి వీడియో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది, 5 ఉంది మొత్తం టోటల్. ఈ వీడియోతో వైసీపీ పెద్దలు అడ్డంగా బుక్ అయిపోయారు. వైసీపీ పెద్దలకు కూడా మరికొద్ది రోజుల్లోనే నోటీసులు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అంతటి పక్కా ఆధారాలు సంపాదించారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో డబ్బులు లెక్క పెట్టినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి A34గా ఉన్న వెంకటేష్ నాయుడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చెప్తే అది చేశాడు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం కంపెనీలు, డిస్టిలరీ నుంచి దోచుకున్నటువంటి సొమ్మును డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్లో అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని డెన్స్ ఏర్పాటు చేసుకుని వాటిని అక్కడ భద్రపరిచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరికి పంపించమంటే వాళ్ళకి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, తర్వాత గోవిందప్ప బాలాజీ, భారతీయ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్గా ఉన్నాడు గోవిందప్ప బాలాజీ. వీళ్ళ ముగ్గురుకు చేరవేశాడు. వీళ్ళ నుంచి నేరుగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చారు ఈ మద్యం సొమ్మును అని చెప్పి ప్రాథమికంగా ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో కూడా సిట్ చాలా స్పష్టంగా పేర్కొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించింది. 2 చోట్ల ఏదైతే ఛార్జ్షీట్లో 2 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించింది సిట్. అంటే పూర్తిగా ఆధారాలు సేకరిస్తుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, ఆ తీసుకున్నటువంటి కమిషన్లు ఎక్కడ భద్రపరిచారు, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టారు, ఎవరికి చేర్చారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఈ అన్ని విషయాలను కూడా ఆధారాలతో సహా సంపాదిస్తోంది సిట్. మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇప్పటికే ఈ కేసులో చాలామంది అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వెంకటేష్ నాయుడు కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, తర్వాత గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నారు, A1 రాజకేశ్వర రెడ్డితో సహా. సో వీళ్ళని విచారిస్తున్న క్రమంలో వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ సిట్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఆ మొబైల్ ఫోన్స్లో తీసుకున్నటువంటి వీడియోలు ఇవి. ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు ఫోన్లో దొరికినటువంటి వీడియో అతను ప్రూఫ్ కోసం మరి వీడియో రికార్డ్ చేశాడా, లేదంటే మొత్తం ఎంత సొమ్ము అనేది వాళ్ళ పెద్దలకు చూపించాలి కదా.
వాళ్ళు బాసులకు చూపించాలి కదా, ఆ బిగ్ బాస్కి ఆధారాలు చూపించాలి కదా. అందుకని ఈ లెక్క పెట్టిన సొమ్ము ఎంత ఉంది ఎవరికి చేరవేస్తున్నాం అనేది కూడా వీడియో రికార్డులు చేశారు. ఆ రికార్డు చేస్తున్న వీడియో ఇప్పుడు సిట్ అధికారులు వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి డేటాను రీట్రైవ్ చేస్తే పాత వీడియోలన్నీ కూడా, వీళ్ళు డిలీట్ చేసినటువంటి వీడియోలు కూడా అన్నీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. సిట్ అధికారులు చాలా స్పష్టంగా వాటిని ఆధారాలకు తీసుకున్నారు. ఈ ఒక్క ఆధారం చాలు ఇప్పటి వరకు వైసీపీ నాయకులు బుకాయిస్తూ వస్తున్నారు. మద్యం కుంభకోణం అసలు జరగలేదు, మద్యం కుంభకోణం అసలు మా ప్రమేయం ఏమీ లేదు, అసలు కుంభకోణమే లేదని చెప్పి ఈ విధంగా మాటలు వండి వారుస్తున్నారు. కానీ ఆధారాలు బయట పెట్టేసరికి ఇప్పుడు వైసీపీ నాయకుల గుండెల్లో వణుకు మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఈ డబ్బులు ఏం చేశారో ఒక 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్లో అలాగే అమరావతిలో డెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక అపార్ట్మెంట్లో రెంట్ తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు రెంట్కు తీసుకుని ఈ డబ్బులన్నింటినీ కూడా భద్రపరిచారు. హైదరాబాద్లో అయితే ఈ వెంకటేష్ నాయుడు లెక్క పెడుతున్నాడు కదా, అది అతని నివాసమే. బంజారా హిల్స్లో ఉన్నటువంటి అతని నివాసంలోనే ఈ డెన్ ఏర్పాటు చేసుకుని మొత్తం మద్యం కంపెనీల నుంచి, డిస్టిలరీ కంపెనీల నుంచి తీసుకున్నటువంటి సొమ్మును కూడా అక్కడ భద్రపరిచి నేరుగా కొన్ని ఏం చేశారంటే, గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఏ నియోజకవర్గాలకు పంపించాలో కొన్ని డబ్బులు ఎన్నికల కోసం ఖర్చు పెట్టడం కోసం ఆయా అభ్యర్థులకు పంపించిన పరిస్థితుంది. మరికొన్ని డబ్బుల్ని మిథున్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీలకు చేరవేసి వారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేశారని తెలుస్తుంది. అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ కేసులో A1గా ఉన్నారు. అతను చాలా చోట్ల పెట్టుబడులు పెట్టాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో, బెంగళూరులో రియల్ ఎస్టేట్లో చాలా వరకు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అతను సినిమాలు కూడా తీసినటువంటి సమాచారం కూడా ఉంది. ఆ సమాచారం కూడా సిట్ అధికారులు సేకరించారు. సినిమాలు తీయడంతో పాటు ఇట్లా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొన్ని విదేశాలకు కూడా తరలించారు. ఆఫ్రికా కంట్రీస్కి, దుబాయ్కి పెద్ద మొత్తంలో ఈ మద్యం ముడుపుల్ని తరలించినటువంటి సమాచారం ఉంది. ఇవన్నీ కూడా ఆధారాలు దగ్గర పెట్టుకున్నారు సిట్ అధికారులు. చాలా కీలకమైనటువంటి, ఇప్పుడు మీరు చూస్తుంది ఒక వీడియోనే, దోచుకున్న సొమ్మును లెక్కపెట్టి ఎవరెవరికి చేరవేస్తున్నది ఇది ఒక వీడియోనే. కానీ ఇలాంటి వీడియోలు చాలానే సిట్ అధికారులు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. ఆధారాలు మొత్తం కూడా దగ్గర పెట్టుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి ఛార్జ్షీట్లో ఈ విషయాలు కూడా పొందుపరుస్తారు, ఈ ఆధారాలు కూడా ప్రవేశపెడతారు. దాంతోపాటు అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి ప్రమేయం ఉంది, వారు చెబితేనే వీరు ఏ విధంగా చేశారు, ఎవరెవరికి తరలించారు, ఇవన్నీ కూడా ఆధారాలు బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. గత నెలలోనే అంటే జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఈ వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యారు. వీళ్ళకు సంబంధించినటువంటి ప్రమేయం ఉంది, వీళ్ళు మద్యం కుంభకోణంలో చాలా కీలక పాత్ర పోషించారని చెప్పి సిట్ అధికారులకు అనుమానం వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు చేస్తుంటే వీళ్ళకి అనుమానం వచ్చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, వెంకటేష్ నాయుడిని ఎక్కడ అరెస్ట్ చేశారు? క్లియర్గా బెంగళూరు ఎయిర్పోర్ట్లో వాళ్ళని అరెస్ట్ చేశారు. జూన్ 18వ తారీఖు వాళ్ళు శ్రీలంకకి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారు. శ్రీలంక నుంచి మాల్దీవులకు, అక్కడి నుంచి మాలేకు వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళ అరెస్టుకు రంగం సిద్ధమైపోతుంది, ఈ సమాచారం వీళ్ళకు ఉంది, అందుకే పారిపోయే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రమేయం ఉందని అధికారులకు అర్థమైందో దేశం మొత్తం కూడా అన్ని ఎయిర్పోర్ట్లకు ఈ రెడ్ కార్నర్ నోటీసులు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో డెఫినెట్గా అక్కడ పారిపోయే ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్కి వెళితే అక్కడ అధికారులు అడ్డుకున్నారు, సిట్కి ఇన్ఫర్మేషన్ అందించారు. వెంటనే సిట్ అధికారులు వచ్చి బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అలాగే వెంకటేష్ నాయుడు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో ఆయనకి ఏమాత్రం సంబంధాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డిని ఎన్నెన్నిసార్లు కలిశారు, ఎక్కడెక్కడ కలిశారు, అలాగే ఈ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డిని కావచ్చు, గోవిందప్ప బాలాజీని కావచ్చు, ఎక్కడెక్కడ కలిశారో కూడా చాలా స్పష్టంగా సిట్ అధికారులు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఏ రోజున ఏ టైంలో ఎక్కడ కలిశారు వీళ్ళందరినీ కూడా చాలా స్పష్టంగా సిట్ అధికారులు ఆధారాలు పొందుపరిచిన పరిస్థితుంది. సో వీళ్ళు తప్పించుకునే అవకాశం లేదు, అంతటి బలమైనటువంటి ఆధారాలు. మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఒక వీడియో మాత్రమే, కానీ ఇలాంటి వీడియోలు చాలా సిట్ అధికారులు తమ దగ్గర పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. రిట్రైవ్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోన్ని, వెంకటేష్ నాయుడు ఫోన్ని, మిథున్ రెడ్డి ఫోన్ని, వీళ్ళందరి ఫోన్లను రిట్రైవ్ చేస్తే చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద మొత్తంలో మద్యం కుంభకోణం జరిగింది. 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి కమిషన్లు తీసుకొని మద్యం కంపెనీల నుంచి వాళ్ళని బెదిరించి వాళ్ళు కమిషన్లు ఇస్తానంటేనే ఆర్డర్లు ఇచ్చారంట. అంత దారుణంగా కొన్ని కంపెనీలను బెదిరించి మరి డబ్బులు వసూలు చేశారు. ఆ వసూలు చేసిన మొత్తాన్ని కూడా
వైసీపీ పెద్దలకు పంపించారని చెప్పి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే చాలా స్పష్టంగా సిటీ అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే అసలైనటువంటి బిగ్ బాస్ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ బిగ్ బాస్కు సంబంధించిన ఆధారాలు కూడా కొన్ని లభ్యం అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరికొద్ది రోజుల్లోనే చాలామంది అరెస్టులు జరగబోతున్నాయి, చాలామందికి నోటీసులు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇదొక బిగ్ బ్లాస్ట్ న్యూస్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి ఇక ఏమాత్రం తప్పించుకోలేని విధంగా బలమైన ఆధారాలు సిట్ సంపాదించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తోంది. 75, 75.